సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సంవత్సరం సెప్టెంబర్ మాస ఫలితాలకు స్వాగతం. మరి ప్రతి వారం వారఫలాలు పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు మాస ఫలితాలు ఇంకా విశ్లేషణాత్మకంగా కొన్ని వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ మాసంలో మనం చూసుకున్నట్టయితే సెప్టెంబర్ మాసంలో వినాయక చవితి వస్తుంది. పర్వకాలం చాలా విశేషమైంది. దాంతోపాటు మాస ఫలితాల్లో మనం ఒకసారి గ్రహస్థితి చూద్దాం. వృషభ రాశిలో అంటే ద్వితీయంలో, మేషం నుంచి ద్వితీయంలో బృహస్పతి, తృతీయంలో కుజుడు, అలాగే బుధ చంద్రులిద్దరూ కూడా 4వ స్థానం కర్కాటకంలో ఉన్నారు. 5వ స్థానంలో రవి, 6వ స్థానంలో శుక్రుడు కేతు ఉన్నారు. శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు ద్వాదశంలో ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే బుధుడు వచ్చేసి 4వ తారీఖు సింహరాశిలోకి, తర్వాత 24వ తారీఖు కన్యారాశి స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. ఇక శుక్రుడు వచ్చేసి 18వ తారీఖు తులారాశి స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. రవి సింహరాశిలో 17వ తారీఖు వరకు స్వక్షేత్రంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం వీరికి శుభయోగ కారకులు చూసుకుంటే గురువు శత్రుక్షేత్రంలో ఉన్నా కూడా ద్వితీయ స్థానం శుభయోగం కాబట్టి గురువు రాజయోగ కారకుడు, శుభకారకుడు. ఏకాదశ శని కూడా శుభకారకుడు. ఇక దాంతోపాటు రవి స్వక్షేత్రంలో 17వ తారీఖు మంచి యోగకారకుడుగా ఉన్నాడు, పంచమ స్థానంలో. ఇక చంద్రుడు ప్రతిరోజు మారుతాడు కాబట్టి చంద్రుడిది మాస ఫలితాల్లో విశ్లేషణ తీసుకోలేము. శుక్రుడు కూడా 17వ తారీఖు 18వ తారీఖు తర్వాత స్వక్షేత్రంలోకి వస్తున్నాడు, యోగకారకుడుగా ఉంటాడు. అప్పటి వరకు కూడా సామాన్య ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ప్రస్తుతమైతే అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ రాహు మినహా అన్ని గ్రహాలు కూడా మంచి యోగకారకంగా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రాధిపతి చూసుకుంటే తృతీయంలో ఉన్నాడు. ఇది మంచి శుభ స్థితి. ఎందుకంటే క్రూరగ్రహము తృతీయ స్థానం ఉపచయాల్లో ఉండడం చాలా విశేషమైంది. మానసికంగా కానీ శారీరకంగా కానీ మంచి స్థిరత్వం, గట్టి పట్టుదల అనేది పెరగడం, ప్రతి పనిలో కూడా పట్టుదలతో ఒక నిర్ణయాత్మక ధోరణితో ముందడుగు వేయడం, ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం అయితే మనం చూడవచ్చు. ఇక దాంతోపాటు ద్వితీయ బృహస్పతి కూడా శుభయోగ కారకుడుగా చెప్పవచ్చు. ఈ ఉత్తరార్ధంలో కంటే పూర్వార్ధంలో శుభయోగ కారకుడుగా ద్వితీయాధిపతి శుక్రుడు. ఎందుకంటే శుక్రుడు 17 నుంచి మనకు మారుతున్నాడు, సప్తమ స్థానంలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నాడు. పూర్వార్ధంలో కొంత మిశ్రమ ఫలితాలు ఆర్థికంగా ఉంటాయి. ఉత్తరార్ధంలో ఆర్థికాభివృద్ధి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పడడం అయితే బాగా జరుగుతాయి. దాంతోపాటు నిర్ణయాల విషయంలో కూడా, ఆర్థిక నిర్ణయాలు సంస్కరణల విషయంలో కూడా ఒక నిర్ణయాత్మక ధోరణికి వస్తారు. అలాగే తృతీయ స్థానమైనటువంటి బుధుడు 5, 6 స్థానాల్లో అంటే మధ్యలో 4వ తారీఖు వరకు 4వ స్థానం, తర్వాత 5వ స్థానంలో, తర్వాత 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇక 24వ తారీఖు వరకు కూడా బుధుడు శుభయోగ కారకుడు. కుటుంబపరమైన విషయాలలో నిర్ణయాలు సానుకూలంగా ఉంటాయి. ఏదైనా కుటుంబంలో స్థిరాస్తుల విషయంలో కానీ, ఏదైనా కోర్టు వ్యవహారాలు ఎదుర్కోవాల్సి వస్తే ఆ విషయంలో పూర్వార్ధం చాలా అనుకూలంగా ఉంటుంది, ఉత్తరార్ధం కొంత మిశ్రమంగా ఉంటుంది. ఇక దాంతోపాటు బుధుడు కూడా మంచి రాజయోగ కారకుడు. మధ్యలో కొంత బుధాదిత్య యోగం కలగడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి అనేది మాస మధ్యంలో ఉంటుంది. ఇక స్థిరాస్తుల విషయంలో మిశ్రమంగా ఉంటుంది. చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మీరు ఏదైనా స్థిరాస్తుల కొనుగోలు చేయాలి అంటే ఈ వారమంతా కూడా కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది, ఈ నెలంతా కూడా. ఎందుకంటే చంద్రుడు ప్రారంభంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ మాసమంతా కూడా వాహనాల కొనుగోలు, స్థిరాస్తుల విషయంలో మంచి అనుకూలమైనటువంటి స్థితి అనేది కలుగుతుంది.
విద్యార్థులకు సంతానపరమైన విషయాలలో మంచి శుభయోగం అనేది కలుగుతుంది. పూర్వార్ధంలో 17వ తారీఖు వరకు కూడా విద్యార్థులు మంచి ర్యాంకర్స్గా నిలవడం, విజయాలు సాధించడం, పెద్ద పెద్ద కళాశాలల్లో సీట్లు సంపాదించాలి అనుకునే వాళ్ళు వారి యొక్క విజయంలో మంచి స్థితికి చేరుకోవడం, ఉన్నతమైన చదువుల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి. ఇక ఉత్తరార్ధంలో మిశ్రమంగా ఉంటుంది. సంతానం లేని వారు ఎవరైనా ఉంటే పూర్వార్ధంలో సంతాన ప్రాప్తికి అనుకూలంగా ఉంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు పూర్వార్ధంలో సూచిస్తున్నాయి. ఉత్తరార్ధంలో కూడా బాగుంటుంది, కానీ కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి 17వ తారీఖు లోపల ఈ రాశి వారికి విద్యార్థులకు శుభయోగంగా చెప్పుకోవచ్చు. ఇక దాంతోపాటు రుణబాధ అనేది కొంతవరకు వార మధ్యంలో మాస మధ్యంలో కొంత సంతానపరమైన ఖర్చులు అధికంగా ఉండడం వల్ల రుణాలు తీసుకోవాల్సి రావడం, మాసాంతంలో కొంత రుణాల వల్ల కొంత చికాకులు కలగడం అయితే ఉంటుంది. కొంత దీర్ఘకాలిక రోగ బాధలు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. శత్రుబాధ, రోగబాధ వీరికి ప్రస్తుతం అయితే కొంత మాస మధ్యం నుంచి ఉండే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. కుటుంబపరమైన విషయాలలో ఏదైనా కలతలు, మనస్పర్ధలు, కుటుంబ కలహాలుంటే 15వ తారీఖు తర్వాత ఆ సమస్యలు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఏదైనా కూడా కుటుంబంతో కలిసి చేయాలి అనే ఒక ఆలోచన ధోరణి అనేది పెరుగుతుంది. సమస్యలనున్నా కూడా మానసికంగా కొంత స్థిరత్వం తెచ్చుకొని ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యపరంగా చూసుకుంటే చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ తీవ్రమైనటువంటి సమస్యలు ఉండవు. ఏదైనా వాతావరణ రీత్యా జరిగే చిన్న చిన్న మార్పుల వల్ల వచ్చే సమస్యలు తప్ప దీర్ఘకాలిక ఇబ్బందులు అయితే ఉండకపోవచ్చు. అలాగే తల్లిదండ్రుల నుంచి, కుటుంబం నుంచి కొంతవరకు అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. భాగ్యాధిపతి ద్వితీయంలో ఉండడం వల్ల ఏదైనా అద్భుతమైనటువంటి యోగం అనేది మనకు వీరికి సూచిస్తుంది. పిత్రార్జితం అనేది మీకు ప్రాప్తించే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. తల్లిదండ్రుల సంపాదన వల్ల మీకు కొంత ఆర్థిక అనుకూలత అయితే కలుగుతుంది. అలాగే కొన్న ఆధ్యాత్మిక చింతన, దైవీ భావన పెరుగుతుంది. దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఉంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి సమస్యలనున్నా కూడా ఉద్యోగరీత్యా అనుకూలంగా ఉండడం, కొత్త ఉద్యోగాలు ఏదైనా ప్రయత్నం చేస్తే వాటిలో అనుకూలంగా ఉండడం, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే అవి కూడా విజయం సాధించడం అయితే దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్షణ రంగాలు, అలాగే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఇంకా ఇండస్ట్రియల్ మొదలగు రంగాలకు కూడా మంచి అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైనటువంటి విజయాలు దక్కే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక సినీ రంగాల వారికి మాసాంతంలో అద్భుతమైనటువంటి విజయాలు దక్కుతాయి. ఈ మాసమంతా కూడా వ్యవసాయదారులకు మంచి శుభయోగంగా చెప్పుకోవచ్చు. సకాలంలో వర్షాలు పడడం, పంటలు అభివృద్ధి చెందడం అయితే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడం కూడా జరుగుతుంది. అలాగే చిరు వ్యాపారులు, వృత్తి వ్యాపారులు, చేతి వృత్తుల వారు వీళ్ళందరికీ కూడా మంచి మంచి అనుకూలతలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు అన్నీ కూడా మంచి అభివృద్ధి బాటలో నడుస్తాయి. ఇక ఖర్చులు కూడా అధికంగానే ఉండడం, కుటుంబపరమైన ఖర్చులు కానీ, వ్యక్తిగత ఖర్చులు కానీ, దూర ప్రాంత ప్రయాణాలు, అనవసర ప్రయాణాల వల్ల ఖర్చులు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచిస్తున్నాయి. ఏదైనా కూడా మీరు గతంలో పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ లాభాలు అనేటివి మనకు సూచిస్తున్నాయి. ఆ విషయంలో చాలా అద్భుతంగా మనకు యోగం అనేది కనిపిస్తుంది. ఏకాదశ శని ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాడు. అన్ని విధాలా కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూద్దాం. ద్వాదశస్థ రాహు దోషకారకుడు కాబట్టి రాహుప్రీతికై మినుములు మంగళవారం రోజు దానం చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేసుకోండి, లేదంటే సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనము, ప్రదక్షిణాలు లేదా అభిషేకం ఇలాంటివి చేసుకోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిగా. ఇక దాంతోపాటు మనం చూసుకుంటే అంగారకుడు కూడా కొంత వ్యతిరేక స్థానాల్లో ఉన్నాడు కాబట్టి కందులు దానం ఇవ్వండి. ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. వీలైతే మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి
21 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ఆకుపూజ చేయించండి. దీనివల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. సమస్యల నుంచి బయటపడతారు. ఆ హనుమద్ అనుగ్రహం కలుగుతుంది. స్వస్తి. మరి ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోను లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఇంకా వచ్చే రోజుల్లో అధికంగా శ్రమించి అద్భుతమైనటువంటి వీడియోలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. స్వస్తి.